హలో అండి. 11 ఇయర్స్ పాపకి క్రాప్ టాప్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి నేను మీకు షేర్ చేస్తాను. దీనికంటే ముందు నేను కటింగ్ వీడియో అనేది నేను క్లిప్ తీయలేదు. అందుకని చెప్పేసి కట్ చేసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను పూర్తిగా. ఇప్పుడు ఇది అయితే బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. పొడవు వచ్చేసి తన మెజర్‌మెంట్ ప్రకారము 11.5 ఇంచు ఉంది. దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని 12.5 ఇంచు అయితే పెట్టుకున్నాను నేను పొడవు. అండ్ అలాగే పైన చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు ఉంది ప్లస్ 2 ఇంచులు ఖర్చుకి. కింద నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఖర్చుకి. అందులోనే డాట్స్ కూడా 1 ఇంచు యాడ్ అవుతుందన్నమాట. అంటే 6 ఇంచులు నడుము లూజు, దానికి 1 ఇంచు డాట్స్కి అండ్ అలాగే 2 ఇంచెస్ ఖర్చుకి అనమాట. ఇంకా నెక్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు అనమాట. పావు తక్కువ 3 ఇంచులు నెక్ అయితే నెక్ వెడల్పు తీసుకున్నాను. అండ్ అలాగే షోల్డర్ ఏమో మెజర్మెంట్ ప్రకారం 2 ఇంచులు వచ్చింది. 2 ఇంచులకి 3/4 ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకుంటే 2/3 అనమాట. నేను షోల్డర్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఇలాగైతే నేను కట్ చేసుకున్నాను. ఇంకా చంక లూజ్ ఏమో 7 ఇంచులు అయితే వచ్చింది. చుట్టూ మొత్తము 7 ఇంచులు కాదు 6.5 ఇంచులు వచ్చింది. సో ఏంటంటే ఇది చాలా రోజులైంది వీడియో నేను తీసేసి. ఇప్పుడు నేను ఎడిటింగ్ అనేది చేశాను కాబట్టి కొంచెం అటు ఇటు చెప్తున్నా నేను. చూడండి 6.5 ఇంచు అనమాట. 6.5 ఇంచు చంక లూజ్ అనేది వచ్చింది. ఇంకా నెక్స్ట్ దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఎలాగంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. కాకపోతే తేడా ఏంటి అంటే ఇప్పుడు నెక్ దగ్గర పైన నేను ఎంత తీసుకున్నానంటే 2 ఇంచులు తీసుకున్నాను. పైన 2 ఇంచులు తీసుకున్నాను. 2 ఇంచులు తీసుకొని తర్వాత అక్కడ మధ్యలో ఒక ఇంచు గ్యాప్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ కిందకి షేప్ కోసం నేను 3 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. ఇటు వెడల్పేమో 2 ఇంచులు తీసుకున్నాను. 2 ఇంచులు తీసుకొని అందులో డైమండ్ షేప్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఇలాగ డైమండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పొడవు అనేది 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. అంటే చిన్నది ఉంటే బాగుంటుంది, చిన్నపిల్లలు కదా అని చెప్పేసి. అది కూడా ఓపెన్ కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, కట్ చేసుకుంటే కట్ చేసుకోండి, లేకపోతే ఓపెన్ సైడ్ అయితే పెట్టుకొని కట్ చేసుకోండి. నేనైతే మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేశాను కాబట్టి నేను సెంటర్లో కట్ చేశాను. కట్ చేసి ఇప్పుడు మనం ఎలా కుట్టుకోవాలంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్లో ఉండేలాగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి, మనము ఎక్కడైతే చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, మనం ఫ్రంట్ పార్ట్ మీదే మనం పెట్టుకోవాలి. ఇంకోటేమో ఇది బ్యాక్ పార్ట్. నేను ఫ్రంట్ పార్ట్కి పెద్ద బార్డర్ ఉండేలాగా చూసుకున్నాను. చూడండి ఇదేమో బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాము. పెద్ద బార్డర్ ఉండేది ఫ్రంట్ పార్ట్కి అయితే పెట్టాను నేను. పిన్స్ అయితే పెట్టుకుందాము, ఎందుకంటే కింద కూడా నేను చెప్పాను కదా మనము తిప్పేసుకోవాలి, నడుము దగ్గర కూడా తిప్పేసేసుకుందాం అని చెప్పేసి నేను కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని పిన్స్ అయితే మొత్తం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర అండ్ అలాగే కింద నడుము దగ్గర 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి. అండ్ అలాగే నెక్ దగ్గర పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి. మొత్తం ఇలాగ మొత్తం నేను పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఎందుకంటే వన్స్ మనం జరిగిపోయింది అనుకోండి మళ్ళీ కుట్టుకోను ఈ తతంగం అంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఒక్కసారిగా పిన్స్ పెట్టుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు మళ్ళీ ఊడదీసే అవసరం లేకుండా కుట్టుకుంటాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నెక్ దగ్గర ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. బాగా కొంచెం టైట్గా సన్న కుట్టు పడేలాగా చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ కుట్టు అనేది ఊడిపోతుంది. చుట్టూ 1/4 ఇంచు ఉండేలాగా కుట్టుకోవాలి. ఇది వచ్చేసి కస్టమర్ది అనమాట. అయితే మా పాప ఏజ్ తన ఏజ్ ఒకటే. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మీ పాప ఏజ్ తనది మెజర్మెంట్స్ కూడా ఏమీ లేవు, ఇలాగ కుట్టాలని చెప్పారు. నేను ఇంకా మా పాప ఉంది కదా తన మెజర్మెంట్స్ అయితే తీసుకొని స్టిచ్ చేశాను. తనకి లాస్ట్లో అయితే వేశాను, కానీ లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కింద చూడండి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి. అలాగే కుట్టుకొని కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకొని తర్వాత మనము టక్స్ పెట్టుకొని తిప్పేసుకోవాలి. నెక్ దగ్గర అండ్ అలాగే కింద 2 పక్కల తిప్పేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి మాత్రం. బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలాగే కుట్టుకున్నాను, ఎందుకంటే వేరే క్లాత్ వేసుకొని మళ్ళీ నెక్ తిప్పేసుకొని ఇలా కింద నడుము దగ్గర మళ్ళీ ప్యాచ్ వేసుకొని తిప్పేసుకొని ఇన్ని ఎందుకని చెప్పేసి నేను కింద ఆల్రెడీ నేను ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాను కాబట్టి తిప్పేసుకుంటున్నాను ఇప్పుడే.
ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే మనం టక్స్ పెట్టుకుంటాము, లోపలికి ఖర్చు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. కట్ చేసుకొని చుట్టూ నెక్ చుట్టూ టక్స్ అనేవి పెట్టేసుకోండి. మా పాప అయితే నాకైతే కుట్టవు, కస్టమర్స్ అందరికీ క్రాప్ టాప్స్ కుడతావు అని చెప్పేసి అసలు తెగ గోల్ చేస్తూ ఉంది. నేనేమో కానీ మా ఇంట్లో ఏంటంటే క్రాప్ టాప్ వాళ్ళ డాడీకి నచ్చదు, కొంచెం పైకి ఉంటుంది కదా, పొట్ట కనిపిస్తుందని చెప్పేసి అసలు వద్దు వద్దు అలాంటివి వద్దని చెప్పేసి అసలు స్టిచ్ చేయనివ్వరు, కొంచెం కిందకే ఉండేలాగా స్టిచ్ చేయమని చెప్తారు. తనేమో నాకు కావాలి అని చెప్పేసి మారం చేస్తూ ఉందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి కింద కూడా. ఇప్పుడు మొత్తము అలాగే తిప్పేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీరు కొంచెం డౌట్స్ మీకు ఏమన్నా కామెంట్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకు ఇదే కాదు, ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు చుట్టూ లూజ్ కుట్టు పెట్టేసుకొని అది ఎలా ఉందో అలాగా కుట్టేసుకున్నాను. చూడండి, కుట్టేశాను. ఇప్పుడు ఇక ఎక్స్ట్రా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కుట్టుకోవాలంటే ఇలాగ మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు 3 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. విడ్త్ అనేది 3 ఇంచులు 3.25 ఇంచు మన ఇష్టము. నేనేంటంటే కొంచెం వెడల్పు అంటే కొంచెం పెద్ద అమ్మాయే కదా అని చెప్పేసి నేను 3.25 ఇంచు పెట్టాను. ఇంకా అటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు డాట్స్కి తీసుకొని తర్వాత పొడవు వచ్చేసి నేను 3.5 ఇంచు అయితే పెట్టాను. 4 ఇంచులు అయితే మరీ పొడవు అవుతుందని చెప్పేసి నేను 3.5 ఇంచు అయితే తీసుకున్నాను. దానికి ఇప్పుడు సెంటర్లో ఒక లైన్ వేసుకొని మనం డాట్స్కి ఎలా వేసుకుంటాం క్రాస్గా అలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు సెంటర్లో కాకుండా దాని పక్కన ఒక 1/2 ఇంచు యువతలకు ఉండేలాగా చూసుకొని అలాగా కొంచెం క్రాస్గా చంక దగ్గర డ్రా చేసుకోండి. లేదంటే మీ దగ్గర అలా అది స్కేల్ వస్తుంది కదండి, అదైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని ఇటువైపుకి ఫోల్డింగ్ అయితే చేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని ట్యాప్ చేయండి. మొత్తము చంక దగ్గర నుంచి మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ గట్టిగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది ఇటువైపుకి అయితే పడిపోయింది. ఇంకా దాని మీదనే నేను డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసి దీని మీద ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టుకోవాలంటే కటింగ్ చేయకుండానే ప్రిన్సెస్ కట్ ఫస్ట్ లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా సెంటర్ నుంచి చంక వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లూజ్ కుట్టు పెట్టుకొని కుట్టుకుంటే ఆ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా కుట్టలేము, అసలుకి క్లాత్ జరిగిపోతూ ఉంటుంది ప్రిన్సెస్ కట్ అనేది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇలా కుట్టుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. కరెక్ట్ సెంటర్ దగ్గరికి ఒక కుట్టు అనేది లూజ్ కుట్టు వేసేసుకోండి. తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఆ డాట్స్ ఎక్కడైతే ఉన్నాయో కరెక్ట్గా సెంటర్కి చూడండి. ఇప్పుడు మీరు కుట్టారు కదా, ఆ కుట్టుని ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా అక్కడి నుంచి మీరు ఎక్కడైతే లైన్ వేసుకున్నారో దాని మీదనే వేసుకోవాలి. అది ఎక్కడ దాకా అంటే మీరు ఎక్కడైతే 3.5 ఇంచు తీసుకున్నారో అక్కడ దాకానే, అక్కడి నుంచి మళ్ళీ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా డాట్స్ మీదనే కుట్టుకుంటూ రావాలి. ఎక్కడంటే మీరు మార్కింగ్ చేశారు కదా 3.5 ఇంచు పైకి పొడవుగా, అంతవరకే వచ్చిన తర్వాత 1/2 ఇంచు కూడా కాదు, ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఎక్స్ట్రా కుట్టుకుంటూ వెళ్ళాలి. మీరు ఆల్రెడీ లూజ్ కుట్టు పెట్టి కుట్టారు కదా, దాని పక్కనే ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చంక దగ్గర వరకు. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం అక్కడ పట్టేసినట్టుగా అలాగ అవుతూ ఉంటుంది. మీరు చూసుకొని సర్దుకుంటూ కుట్టుకోవాలి. చాలా ఈజీనే, కష్టమేమి ఉండదు. అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఇంకా మామూలుగా ఏముండదు. కటింగ్ చేసింది మనము కట్ చేసి కుట్టేది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ అయితే వస్తుంది. ఇది అలా ఏం లేదు, అందులో చిన్నపిల్లలకు కాబట్టి అలా ఏం ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకుందాము. నేను ఇటు సైడ్ కూడా కుట్టేశాను. ఇప్పుడు దానిపైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఆ 1/2 ఇంచు నేను పాదం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్పాను కదా, దాన్ని ఇటు సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకొని పైన చూడండి టాప్ స్టిచ్ అనేది వేసేసాను. రెండిటికి అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి.
నెక్స్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ని కూడా మనము స్టిచ్ చేసేసుకుందాం. అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్లో పెట్టుకొని తర్వాత లైనింగ్ అలా రెండిటికి పెట్టుకొని సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోండి. ప్రతి ఒక్కటి మీరు ఏది కుట్టినా సరే సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకుంటే మీకు ఫిట్టింగ్ ఇది ముందు ఉగ్గులు రాకుండా నీట్గా అనేది వస్తుంది ఫినిషింగ్ అనేది. నేనైతే సేఫ్టీ పిన్స్ పెట్టేసుకొని పైన నెక్ దగ్గర అండ్ అలాగే డైమండ్ షేప్ ఉంది కదా దాని వరకు నేను అలా కుట్టాను అనమాట. చూడండి ఇలాగా. అండ్ అలాగే కింద కూడా కుట్టాను. కింద కుక్స్పట్టి కాజాపట్టి దగ్గర కూడా కుట్టి కింద నేను ఒక 1/2 ఇంచు తిప్పేయాలని చెప్పాను కదా. 1/2 ఇంచ్ ఎలాగో మనం ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి అక్కడ వరకు మనం ఇప్పుడు ఎక్స్ట్రా కుట్టంది ఎక్కడ అంటే సైడ్ జాయింట్ల దగ్గర ఇంకా చంక దగ్గర. అది 2 మాత్రం వదిలేసి చూడండి నేను చూపిస్తున్నాను అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే కుట్టేశాను. ఇప్పుడు అంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇటు సైడు అండ్ అలాగే చంక దగ్గర మాత్రం నేను వదిలేశాను. ఇంకా మొత్తం చుట్టూ అయితే కుట్టాను. డైమండ్ షేప్ అండ్ ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర కూడా కుట్టేశాను నేను ఉక్స్పట్టి కాజాపట్టి మీరు మామూలుగా లేదు మీకు ఉక్స్పట్టి కాజాపట్టి నేను వేయలేను అనుకుంటే మీరు తిప్పేసుకున్నారు కాబట్టి అక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి వేసేసుకోవచ్చు. అంటే మీరు పట్టి కుట్టుకోకుండానే ఉక్సులు కాజాలు వేసేసుకోవచ్చు. నేను అలాగా ఫినిషింగ్ బాగుండదని చెప్పేసి దాని మీదనే ఉక్స్పట్టి కాజాపట్టి అనేది వేసాను అనమాట. చూసారు కదా. ఇప్పుడు తిప్పేసాను నేను మొత్తం టక్స్ పెట్టేసుకొని తిప్పేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దానికి లూజ్ కుట్ పెట్టేసుకొని మొత్తం చుట్టూ జాయింట్ అయితే చేసేసుకోవాలి. జాయింట్ చేసేసాను నేనైతే మొత్తం చుట్టూ ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు. కొంచెం స్మూత్ క్లాత్ అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ కొంచెం ఇలాంటి క్లాత్లు అయితే కుట్టాలంటే కొంచెం ఫ్యాన్సీ టైప్ కానీ పట్టు టైప్ కానీ చాలా ఈజీగానే ఉంటుంది, కష్టమేమి ఉండదు. కొంచెం స్మూత్ క్లాత్లో అయితే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది, నిదానంగా కుట్టుకోవాలి. అవి అయితే నెక్కు తిప్పేశాక అక్కడ కొంచెం మీరు టాప్ స్టిచ్ అనేది అంటే ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టు అనేది వేసుకోండి. చూడడానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ పైపింగ్ వేయట్లేదు కాబట్టి ఆ కుట్టు అనేది ఉంటేనే చూడడానికి బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏదైతే ఉందో చూడండి అది మొత్తము లూజ్ కుట్టు అనేది పెట్టేసుకొని చుట్టూ జాయింట్ అయితే చేసేసుకోండి. చేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసి ఇంకొక పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఒక పార్ట్ వరకు కుట్టాము. ఇంకొక పార్ట్ కూడా మీరు అలాగే రెడీ చేసుకోండి. నేనేంటంటే ఎక్కువగా వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఓన్లీ చెప్తున్నాను మీకు ఇలా కుట్టుకోవాలని చెప్పేసి. ఒకటి కుట్టాను కాబట్టి ఇంకోటి ఆటోమేటిక్గా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి మీరు. చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చిందో బ్యాక్ పార్ట్ అనేది. దీనికి డాట్స్ అనేది వేసుకోవాలి మనము. ఇక్కడ ఒక హుక్కు కాజా అనేది వేసుకోవాలి. వేసుకుంటే సరిపోతుంది. దీనికి ఏం ఉక్పట్టి కాజా పట్టి అవసరం లేదు పైన అయితే. ఇంకా దానికి హుక్కు కాజా వేసుకోవచ్చు. దీనికి కింద కూడా అలాగే వేసుకోవచ్చు. ఎందుకంటే మనం తిప్పేసాం కాబట్టి. నేనైతే అలా కాదు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకుంటున్నాను. ఇప్పుడు డాట్స్ అనేది వేసుకుందాము. కరెక్ట్ సెంటర్కి ఉండేలాగా చూసుకొని షోల్డర్ దగ్గర సెంటర్కి ఉండేలాగా చూసుకొని నేనైతే 4 ఇంచులు పొడవు అయితే తీసుకొని డాట్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు డాట్స్ అయితే వేసుకుంటున్నాను. అయితే 4 ఇంచులు పొడవు చిన్న పాప కదా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను 3.5 ఇంచే తీసుకున్నాను పొడవు అనేది. అక్కడికి ఒక డాట్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక దానికి కూడా సేమ్ ఇలాగే డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి నేను హుక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకుంటున్నాను. మనకి కుడివైపు ఉండేది హుక్స్ పట్టి, ఎడమవైపు ఉండేది కాజా పట్టి అని అర్థం చేసుకోవాలి. దీనికే కాదు బ్లౌజులకి దేనికైనా సరే ఇంతే. ఇప్పుడు హుక్స్ పట్టికేమో 2 ఇంచులు సరిపోతుంది. కాజా పట్టికేమో 3 ఇంచులు అయితే కావాలి. 2.5-3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను వేసేది హుక్స్ పట్టి దానికి డబల్ ఫోల్డ్ చేసుకొని కొంచెం పైన కొంచెం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి కరెక్ట్గా మనము పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టుకుంటూ రావాలి. అలాగే పైన మనకి ఫోల్డింగ్ చేసుకునేకి ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంటే ముందే కట్ చేయకూడదు. మనం కుట్టుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఎంతవరకు కుట్టామని చెప్పేసి. ఫైనల్కి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఉంచుకొని దాన్ని ఇలా మళ్ళీ పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ అనేది తిప్పేసుకున్నాం కాబట్టి
ఇప్పుడు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. లేదు మనం నెక్ తిప్పేసుకోలేదంటే కింద వరకు కుట్టుకొని తర్వాత నెక్కేసుకుంటాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను తిప్పేసి కుట్టాను కదా! దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసేసుకొని చివరన ఒక కుట్టు అనేది వేసుకోవాలి హుక్స్ పట్టీకి. వేసుకున్నాం కదా! నెక్స్ట్ ఇప్పుడు కాజా పట్టీ అనేది వేసుకుందాము. అసలు ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. ఇప్పుడు కాజా పట్టీ వేసుకుందాము. కాజా పట్టీకేమో బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవాలి. హుక్స్ పట్టీకేమో ఫ్రంట్ సైడ్ నుంచి వేసుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ వేయట్లేదు. ఓన్లీ లైనింగ్‌తోనే వేస్తున్నాను కాబట్టి ఇది కూడా సేము పైన ఒక 1/2 ఇంచు ఖర్చు ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టుకుంటూ వచ్చి కిందకొచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచు ఉంచుకొని ఎక్స్ట్రా మొత్తం ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. మనం ఎలాగైతే హుక్స్ పట్టీ కుట్టుకున్నామో సేమ్ అలాగే కుట్టుకోవాలి. అయితే ఇది మాత్రం స్టార్టింగు ఫోల్డింగ్ అయితే చేయకూడదు. మనకి వెడల్పుగానే ఉంచుకోవాలి. మీరు బ్లౌజ్కి ఎలా వేసుకుంటారో సేమ్ అంతే దీనికి కూడా హుక్స్ పట్టీ కాజా పట్టీ. నెక్స్ట్ దాన్ని 2 మడతలు వేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా హాఫ్కి ఫోల్డింగ్ చేసుకొని మనం ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని లోపలికి వెళ్ళేలాగా చూసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చిన్న పిల్లలకి క్రాప్ టాప్ చాలా ముద్దుగా బాగుండిద్ది. కానీ కొంతమంది ఇంట్లో ఒప్పుకుంటారు, కొంతమంది ఇంట్లో ఒప్పుకోరు. చూడ్డానికి బాగుంటుంది చిన్న పిల్లలకి. నేను మా అమ్మాయికి వేస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాగా కాజా పట్టీకి ఏంటంటే చివరన ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత మధ్యలోకి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ కాజాలు వేసుకుంటాం కాబట్టి మధ్యలో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. అయిపోయింది. కాజా పట్టీ అండ్ అలాగే హుక్స్ పట్టీ 2 అయిపోయాయి చూడండి. పైన హుక్కు కాజా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయట్లేదు. నేను పఫ్ స్లీవ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. దాని మీదనే కుట్టు గట్టిగా ఉంటుంది. ఇంకా ఇంకో పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్, అది కూడా పెట్టేసుకొని ఇంకొక వైపు కూడా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. సేమ్ దానిలాగే డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు చూడండి నేను పఫ్ స్లీవ్స్ అయితే ఇలాగైతే స్టిచ్ చేసుకున్నాను. అంటే క్రాప్ టాప్ కొంచెం అర్జెంటుగా ఉండింది. అందుకని చెప్పేసి నేను మొత్తం షేర్ చేయలేదు. నేను సపరేట్‌గా క్రాప్ టాప్ ఒకటే షేర్ చేశాను. పఫ్ స్లీవ్స్ అయితే చిన్న చిన్నవి నేను పెట్టాను. బాగా బుట్ట పైకెత్తుకునేలాగా కింద బార్డర్ ఇచ్చేసి ఇలాగైతే నేను స్టిచ్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే నేను ఇంకొక వీడియోలో వేరే వాళ్ళకి కుట్టినప్పుడు షేర్ చేస్తాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. షోల్డర్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. షోల్డర్స్ ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కరెక్ట్‌గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత మీరు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. నేను ఈ పఫ్ స్లీవ్స్కి అయితే నేను చిన్న పాపే కదా అని చెప్పేసి నేను లోత్ అయితే ఏమీ తీయలేదు. అందుకని చెప్పేసి నార్మల్గానే స్టిచ్ చేసేసుకుంటున్నాను. పెద్దవాళ్ళకైతే ముందే మనము కటింగ్ చేసుకున్నప్పుడే మనము లోతు తీసేసుకొని తర్వాత హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి.
సెంటర్ నుంచి మనం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ నార్మల్‌గా హ్యాండ్స్ మీరు ఎలా కుట్టుకుంటారో సేమ్ అలాగే చూడండి 2 హ్యాండ్స్ అయితే కుట్టేశాను. అసలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో హ్యాండ్స్ అయితే పఫ్ స్లీవ్స్ భలే కుదిరాయి అసలకి. కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయ్యారనమాట. చాలా బాగుందని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అయిపోయింది కదా క్రాప్ టాప్ అనేది. ఇప్పుడు వెనకాల బౌ అనేది రెడీ చేసుకుందాము. ఈలోపు సైడ్ జాయింట్లు కూడా తర్వాత చేసుకుందాం సైడ్ జాయింట్లు. ముందు బౌ అనేది రెడీ చేసుకుందాము. పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉండాలి. వెడల్పు వచ్చేసి 6 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి లోపలికి అలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగ అటు సైడ్ నుంచి ఒక కుట్టు, ఈ చివరన ఒక కుట్టు, ఆ చివరన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. పొడవు వచ్చేసి 10 ఇంచులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే కొంచెం పెద్దదిగా బౌ అనేది చూడడానికి బాగుంటుంది. అండ్ అలాగే మీరు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మీకు బౌ అనేది ఎంత పెద్దది కావాలో చూసుకొని అంతగా ఫోల్డ్ చేసుకోండి. నేనైతే చిన్న పాప కదా అని చెప్పేసి నేను ఫోల్డింగ్ అనేది లోపలికి ఎక్కువగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా టూ సైడ్స్ అయితే జాయింట్ అయితే చేసేసాను. అయిపోయాక ఇప్పుడు దాన్ని తిప్పేయండి ఇలాగా. ఇలా తిప్పేసుకొని సెంటర్కి ఇలా సెంటర్లో ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఆ కుట్ల దగ్గర మధ్యలో ఒక కట్ అనేది వచ్చింది కదా, అక్కడ ఒక కుట్టు అనేది వేసుకోండి. అటు ఇటు జరగకుండా ఉండిపోతుంది. తర్వాత చూడండి ఇప్పుడు ఇలాగ మధ్యలో నుంచి ఇలాగ బౌ అనేది ఇలాగ అలా రావాలి. అలా పెట్టుకొని అక్కడ కుట్టుకోవాలి. చూసారు కదా, అలాగ పెట్టుకుంటూ అంటే జారిపోతూ ఉంటుందన్నమాట. అందుకని మనం చూసుకొని గట్టిగా కరెక్ట్గా సెంటర్లో ఉండేలాగా చూసుకొని అక్కడ రఫ్ అనేది చేసేసుకోండి. కుట్టుకొని రఫ్ అనేది చేసేసుకోవాలి మొత్తము. చూడండి బౌ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి మనము సెంటర్లో నాడాలు కుడతాం కదా, అంటే బొందెలు కుడతాం కదా, ఆ బొందెల్లాగానే ఇది కూడా కొంచెం ఒక పొడవు ఒక 5 ఇంచులు ఉండేలాగా చూసుకొని కుట్టుకొని చుట్టూ అనేది తిప్పుకోవాలి. మధ్యలో చుట్టూ అనేది తిప్పుకొని అక్కడ సైడ్కి ఒక కుట్టు అనేది వేసుకోవాలి దానికి. ఎందుకంటే మనము రఫ్ చేసాం కదా, ఆ కుట్టు కనిపించకుండా ఉండడానికి అలాగ కుట్టుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది బౌ అనేది. నెక్స్ట్ ఇప్పుడు కింద మనము బౌ అనేది 2 సైడ్స్ అది కావాలి కాబట్టి నేనైతే పొడవు వచ్చేసి 10 ఇంచులు, దీనికి కూడా 10 ఇంచులు ఎక్కువైతుంది. 7 ఇంచులు 6 ఇంచులు తీసుకోండి పొడవు. తీసుకొని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ ఇలా సైడ్కి కుట్టేసుకొని క్రాస్గా కుట్టుకోవాలి. కింద మాత్రము మనము డ్రెస్సు స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ మనము థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, దానికి ఎలా మనము కుట్టుకుంటాం అలాగా క్రాస్గా కుట్టుకోవాలి. 2 సైడ్స్ రెండిటికి అంతే ఇలాగే కుట్టుకోవాలన్నట్టు. నేను మళ్ళీ క్లాత్ ఏందో జారినట్టు ఉంటుందని చెప్పేసి ఇటు సైడ్ కూడా వేసుకున్నాను కుట్టు. ఇంకా అయిపోయింది కదా, 2 ఇలాగే కుట్టుకోవాలి. కుట్టుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇలాగా నేను అది తిప్పేసేసుకుంటున్నాను. ఇదైతే మీకు తెలిసిందే కదా, మీరు డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఎలా కుట్టుకుంటారో అలాగే కుట్టుకోండి. చాలా ఈజీయే. మీకు కాకపోతే మీకు ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ని బట్టి మీరు కుట్టుకోవాలి. ఇలాగే 2 రెడీ చేసుకోవాలి. 2 రెడీ చేసుకొని తర్వాత నెక్స్ట్ 2 ఇలాగ క్రాస్గా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలా క్రాస్గా పెట్టుకొని కుట్టేసుకోండి ఒక కుట్టు జరగకుండా. తర్వాత మీ ఇష్టం, మీరు సూది దారంతో అయినా కుట్టుకోవచ్చు దానికి పెట్టుకొని బౌకి పెట్టుకొని, లేదు నేను మిషన్ మీదే కుడతానన్నా కుట్టుకోవచ్చు. నేను బ్యాక్ సైడు ఆల్రెడీ మనము అవి క్లాత్ అనేది తిప్పేసుకొని కుట్టుకున్నాం కదా ఆ బౌకి, నేను అక్కడైతే స్టిచ్ చేశాను. చూడండి ఇలాగైతే స్టిచ్ చేశాను. మీరు కావాలంటే సూది దారంతో అయినా కుట్టుకోండి, లేకపోతే దీంతో అయినా కుట్టుకోండి. నేనైతే మిషన్ మీదనే కుట్టేశాను. ఇంకా అలాగే ఇప్పుడు హుక్స్ పట్టీ మీద పెట్టుకోవాలి మనము. కాజా పట్టీ మీద కాకుండా హుక్స్ పట్టీ మీద పైన ఇలాగ సూది దారంతో అయితే నేను మొత్తం కుట్టేశానమాట. గట్టిగా ఉంటుందని చెప్పేసి అలా కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బటన్స్ పెట్టినప్పుడు లుక్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందాము ఈ బ్లౌజ్కి. నార్మల్గా మనం ఖర్చు ఎంత ఉంటుందో ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకోండి. వాళ్ళ
దాని ప్రకారం మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా. నేను 4.5 ఇంచు లూజు, చెయ్యి లూజ్ అనేది చూసుకొని తర్వాత చంక లూజు తనకి 6.5 ఇంచులు వచ్చింది కదా. 6.5 ఇంచులు అంటే చిన్న పాపలు కొద్దిగా లూజ్గానే ఉండాలి కాబట్టి నేను 6.75 7 ఇంచులు అయితే పెట్టుకున్నాను నేను ఖర్చు. పెట్టుకొని కింద ఆల్రెడీ మనం లైన్ వేసుకున్నాం కదా, దాని మీదనే కుట్టుకోవాలి. సైడ్ జాయింట్లు అనేది చేసేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఎగ్జాక్ట్లీగా ఇలాగే పర్ఫెక్ట్గా రావాలి అని ఉంటుంది, కానీ చిన్నపిల్లల డ్రెస్కి అలా ఏమి ఉండదు. స్ట్రైట్గా కుట్టుకున్నా సరిపోతుంది. ఇలాగ 3 కుట్లు అనేది వేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం 3 కుట్లు అనేది వేసేసుకోవాలి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉందనుకోండి, దాని మీద ఓవర్లాక్ చేసేసుకున్న పీసులు రాకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా స్టిచ్ చేసినందుకు నేను లంగాకి అండ్ అలాగే క్రాప్ టాప్కి నేను 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. మీరు ఎంత తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నార్మల్గా అయితే 400 అలా తీసుకుంటాను. అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట, అందుకని చెప్పేసి నేను 350 తీసుకున్నాను. 2 సైడ్స్ ఇలా జాయింట్ చేస్తే చూడండి ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.